భూమి చెరువు చిన్న కుంట లాంటిది ఉంటుంది. ఆ కుంట భూమిని గత 2 నెలల నుండి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం యొక్క అనుచరులు వారు కలిసి ఇష్టానుసారంగా మైనింగ్ వాళ్ళతోటి పర్మిషన్ తెప్పించుకొని ఎక్కడ భూమి దొరికితే అక్కడ దాన్ని మట్టిని అమ్ముకునే కార్యక్రమం 2.5 సంవత్సరాలు అదే జరుగుతున్నది. ఎవరైనా రైతులు పోయి ఎమ్మెల్యే గారు పోయి మొరబెట్టుకుని సార్ ఇక్కడ మా దగ్గర మట్టి అమ్ముతున్నారు, మీ పేరు చెప్పి తోంకపోతారు అని చెప్తే మీకు రౌడీ మామూలు కావాలన్నా మీరు బెదిరిస్తురా అని రైతులను రౌడీలుగా తయారు చేసిండు. ఎందుకంటే వాళ్ళకు రౌడీలు అంటే వాళ్ళకి తెలియదు కదా, ఆయన చాలా సాధు కాబట్టి రైతులు ఇలా రౌడీలుగా మారారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడితే పండబెట్టి తొక్కుతా అనే ఆ మాటలతోటి వయసు రీత్యా కూడా చూడకుండా ఆ రైతులను ఆ రకమైన దుర్భాషలు ఆడి బెదిరించి ఏమైనా అనుకుంటే కేసులు కట్టి లోపల దింగుతా అని చెప్పి ఇష్టానుసారం బెదిరించింది. అట్లా బెదిరించి 15 నెలలు మట్టి అంతా అమ్ముకుని రోడ్డు పేరు చెప్పి బయట నగరికాళ్ళు దూర ప్రాంతాలకు లక్షల రూపాయలు దండుకునే కార్యక్రమం చేసింది. పక్కనే రైతు జీడిమట్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేత. ఆ నాయకుడు మట్టి కొద్దిగా సొంతం పట్టా భూమిలో రెవెన్యూ వాళ్ళు కూడా సర్వే చేసారు, అద్దులు పెట్టారు, బౌండరీ పెట్టి గతం నుంచి కూడా ఎప్పటి నుంచో కుంట ఉంటుంది, దాన్ని లేవల్ చేసి ఫినిషింగ్ చేసుకుందామనే పద్ధతిలో దాన్ని లేవల్ చేపిస్తుంటే అట్లొచ్చి మిషన్ లాగినాయో లేదో కాపలా కాసి, ఎందుకంటే మన కడపర్తిలో సర్పంచ్ ఓడిపోయింది కాబట్టి ఆయన మనుషులు గెలవలేకపోయారు కాబట్టి ఏదో రూపకంగా అక్రమ కేసులు కట్టాలని చెప్పి నిన్న మార్నింగ్ ఇరిగేషన్ వాళ్ళని పిలిపించి ఎమ్మటే పిటిషన్ ఇప్పించడం. ఎందుకు ఇచ్చిన పిటిషన్, నేను ఇరిగేషన్తో డీతో మాట్లాడితే మీకు తెలియదు ఏం సార్ అక్కడ ఉన్న ఒత్తిళ్లు మాకని చెప్పి వాళ్ళు చెప్పడం. యుద్ధ ప్రాతిపదికన పోలీసు యంత్రాంగం వచ్చి రోజు అదో పని కట్టుకుని పనిచేస్తున్నట్టుగా, ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు కదా, న్యాయబద్ధంగా వ్యవస్థ నడుపుతున్నట్టుగా పోలీసు వరకు వచ్చి ఆయన హరీబరిగా మేము విజిట్ చేసినామని చెప్పింది. మరి విజిట్ చేసి నీ కళ్ళకి ఏమపడ్డది? ఇక్కడ మాకు పిటిషన్ వచ్చితే కేసు కడుతున్నట్టావు, మరి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ నీ కంట్రోల్ తీసుకోవాల్సిందే కదా, శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరి ఒక్కొక్క కుంట ఈడ గుంటలు పెట్టి 25 ఫీట్లు 30 ఫీట్లు పెట్టి ప్రభుత్వ భూములు అక్రమంగా తోలితే మరి అక్కడ రైతులే కానీ పశువుల ప్రాణాలు పోతే ప్రాణాలు కావా? అవి కాపాడవలసిన బాధ్యత, వాళ్ళకు డైరెక్షన్ సూచన ఇవ్వాల్సిన బాధ్యత మీ పోలీస్ యంత్రాంగం లేదా? అదేం కనపడదు మీకు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు కట్టమని ఎమ్మెల్యే గారు చెప్తే మాత్రం ఆ ఒత్తిడిని లొంగి సిగ్గుమాలి ఆ పోస్టింగ్ కోసం వచ్చి మా మీద బీఆర్ఎస్ రైతుల మీద కేసులు కడతారు. ఆ కేసు కట్టడంతో పాటు ఆ నైట్ రాత్రి 11:30కి రిమాండ్ చేయాలి. ఆ రిమాండ్ ఎట్లా చేస్తున్నామని చెప్పి ఏం సెక్షన్ పెట్టిన వకీల్ ద్వారా మేము సంప్రదించి మరి వకీలను తీసుకుని మాట్లాడుకుంటామంటే సెక్షన్లు చెప్పకుండా ఇష్టానుసారం రాత్రి 2 గంటలు తీసుకుపోయి 11 నుంచి మొదలు పెట్టుకుంటే 2 గంటల లోపల జడ్జి దగ్గర సబ్మిట్ చేసే కార్యక్రమం. అంటే ఎమ్మెల్యే గారు రైతులు ఒక మాట రౌడీలని మాట్లాడతాడు, అదే రైతులు పోయి అడితే పండబెట్టి తొక్కుతా అని చెప్తాడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి గెంటేసే కార్యక్రమం మాట్లాడతాడు. ఇక్కడ రైతుకు వస్తేనేమో రిమైండ్ చేసే కార్యక్రమం. సొంత వ్యవసాయ భూముల్లో చేసుకుందాం ప్రయత్నం చేసిన మిషన్ నడవాలి, ఏం నడవాలి. ఆగ మేఘాల మీద మరి వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వెంటనే కేసులు కట్టి రాత్రి 2 గంటలకు రిమైండ్ చేస్తే ఆ జడ్జి గారు అన్ని బుద్ధి లేని పనులు చేస్తారని చెప్పి వాళ్ళకే మొట్టికాయలు, పోలీసు వాళ్ళకి మొట్టికాయలు వేసే పరిస్థితి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక నకరికల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసలే కానీ మీరు కాంగ్రెస్లో ఉన్న యువకులు కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎవరున్నా అందరు రైతుల చుట్టుపక్కల కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ చెరువు చుట్టూ, కానీ ఇంత దారుణంగా జరుగుతుంటే, అంత పద్ధతి లేకుండా ఇష్టానుసారం బూతులు తిడుతుంటే ఈ వ్యవస్థలో గవర్నమెంట్ ఏం జరుగుతుందో ఏం పోతుందో నీ ఎస్బీ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేయకుంటే ఏం చేస్తున్నట్టు వ్యవస్థ? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నకరికల్ నియోజకవర్గంలో ఒక మట్టి మాఫియా నడుస్తుంది, ఇసుక మాఫియా వ్యవస్థ నడుస్తుంది, గంజాయి మాఫియా వ్యవస్థ నడుస్తుంది, ఓ దళారు వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతలేదు, ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరుగుతలేదు. ఓ దోపిడీ వ్యవస్థ పెట్టి కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం, మట్టి అమ్మి మైన్స్ వాళ్ళని చేతిలో పట్టుకుని ఇష్టాంశం చేస్తున్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలం జిల్లా ఆఫీసర్ మైన్స్ అధికారులు ఎవరైతే పనిచేస్తారో ఇక్కడ రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎక్కడ ఉన్నా మేము వదిలిపెట్టాం బిడ్డ చెప్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. బాగా బల్బ్ ఎక్కువ కొట్టుకుంటారు కొంతమంది అధికారులు. ఏం ఇష్టం వచ్చాడు మీ పర్మిషన్ ఇచ్చి మంది ప్రాణాలు తీస్తాను ఏమన్నా? ఏ పద్ధతులు ఇచ్చినా మైనింగ్ పర్మిషన్ దేనికి ఇచ్చినాను? ఎక్కడ పోయింది మట్టి? ఆ లెవెల్ ఎట్టుంది?
రేపు వర్షాకాలం వస్తే వర్షాలు నీళ్ళు నింటే మనుషులు పోయిన లోతు ఎంతో తెలియని వాళ్ళు వస్తాయి. గుర్తున్న వ్యక్తులు చందులో పడితే ఓడి కాపాడ ప్రాణాలని పశువులు తెలియకుండా పోతే అందులోకి 25 ఫీట్లు ఉంది. అందులో పోయిన పశువులు మళ్ళీ బయటకు వస్తాయా? సిగ్గుందా మీకు మైన్స్ డిపార్ట్మెంట్లోకి ఏమన్నా? నేను చెప్తున్నా, ఏ రోజు చెప్తున్నా, మీకు ఖచ్చితంగా మీ పేరు నోట్ చేసుకుంటాం. మైన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఇవాళ ఒక బాపతకుంటే కాదు, చెరుకులు కానీ కుప్పలు కానీ ఎక్కడ చూసినా ఒక వ్యవస్థ, మట్టి వ్యవస్థ, మాఫియా వ్యవస్థ ఇవాళ ఇష్టాన కోట్ల రూపాయలు దండుకుని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కొంత రౌడీ ముఖాలను పెట్టుకుని మట్టి ఎత్తుకుంటే రైతులను బెదిరించి రైతులు అడగబోతే పండబెట్టి తొక్కుతారు. ఇంతకంటే దిక్కుమాలిన సంస్కృతి ఏ ఎమ్మెల్యేకి ఉండదు. ఒక మాఫియా ఎమ్మెల్యే అయిపోయింది నేను. దానికి బెదిరిస్తూ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం ఉంది అని చెప్పి అక్రమ కేసులు బంధించుడు, నిర్బంధించుడు, కొట్టిస్తా అని చెప్పుడు. ఇదా నువ్వు చేయని? ప్రజలు ఓటేసింది నీకు. 2.5 సంవత్సరాలు ప్రజలకు ఏమైనా చేస్తే నీ ప్రజాప్రభుత్వం చెప్పుకుంటే పని చేయాలి. మొగోడు అయితే ప్రజలు రైతులు నీకు రౌడీలు అవుతారా? రైతులను పడబెట్టి తోక్తాడు మాట్లాడతావా? కనీసం వయసు రీతి కూడా తెలియదా నీకు? నీ తండ్రి కంటే పెద్దలు వాళ్ళు. నీ తండ్రి వయసు కంటే పెద్దవాళ్ళు ఇంటికి వస్తే మర్యాద మాట్లాడేది పోయి నీ పడబెట్టి తొక్కితే మీకు రౌడీ మామూలు, రైతులకు మామూలు ఆడతారా? మా పశువులకు ఇబ్బంది అయితే, మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, అందులో పడి చస్తాం, మా ప్రాణాలు పోతే మా ప్రాణాలు కాపాడాలంటే పండబెట్టి దొక్కుతుంటాం. దాన్ని ఏమంటారు ఆ మాటలు అంటే? కాకపోతే మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి మిమ్మల్ని తిట్టకూడదు, మళ్ళీ తిట్టకుండా తిట్టినట్టు చెప్పుకుంటాం. మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడినాం. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారు విజిట్ చేయాలి, దీన్ని లెవెలింగ్ చేయాలి. ఇంత అక్రమంగా నేను చూడేందుకు మీ మైన్స్ డిపార్ట్మెంట్ రూల్ ఏమిందో చూసి మీరు దాన్ని లెవెల్ చేయాలి, లేకపోతే అధికారులను కూడా సస్పెండ్ చేయాలి, లేకపోతే అవసరం కూడా కోర్టు కూడా తీసుకెళ్తాం. దీన్ని ఏ పద్ధతిలో మీరు ఆ ఫోటోలను ఫుటేషన్ తీసుకుపోయి కోర్టులో పిటిషన్ ఇస్తాం. మైన్స్ వాళ్ళ మీద ఇస్తాం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం మీద ఇస్తాం, ఇరిగేషన్ వాళ్ళ మీద ఇస్తాం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా పిటిషన్ ఇస్తాం. ఎందుకంటే ఆయన యొక్క ప్రోత్సాహంతో జరుగుతుంది ఇవన్నీ. అందుకనే దయచేసి మీరు జిల్లా కలెక్టర్ వెంటనే వచ్చి దీన్ని పరిశీలించి విజిట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ అధికారం దమ్మున్న ధైర్యం ఉన్న పని చేయండి. నగరికి వెళ్ళాలంటే మీకు కూడా ఎందుకో వణుకు పుడుతుంది, నాకు అర్థమైతే లేదు. జిల్లాలు ఎక్కలేని వణుకు, నగరికి వెళ్ళాలంటే వణుకు పుడుతుంది ఆఫీసర్లకి. పోలీసు వ్యవస్థ అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయి నగరికలకు వచ్చినట్టు కార్యకర్తలాగా వస్తున్నవాడు. ఒక డిపార్ట్మెంటు గౌరవం వ్యవస్థని కాపాడాలని సోయి స్వర్గం లేదు వాళ్ళకి. మాలాంటలు మాట్లాడి కూడా అన్రెస్పెక్ట్గా మాట్లాడే పరిస్థితులు. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి జిల్లా కలెక్టర్ ఆలోచించాలి, దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.